పేదల ఇళ్ళ మీద ఒకవైపు హైడ్రా అంటున్నారు, ఒకవైపు మూసి అదే అంటున్నారు. అన్ని ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా చేస్తున్నాడు అంటే మొత్తం ఆయనకు ఆలోచన ఏది లేదు. డైరెక్ట్ తనకి ఏది నచ్చితే అది. ఇప్పుడు ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు రోడ్, అది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి తీసుకో పర్లేదు. ఇదైతే ప్రైవేట్ ప్లేస్ కదా, రిజిస్ట్రేషన్ ఉంది మాకు, ఇది రిజిస్ట్రేషన్ ఉంది, ఇంటి లోన్ అన్ని లోన్స్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం కదా అన్నప్పుడు నువ్వు ఇది మమ్మల్ని అడిగి మా డెసిషన్ ఏందో అని అడిగి తీసుకోవాలి కదా. అంతే ఇప్పటి వరకు చూసిన దాంట్లో అన్ని పేదోళ్ళ ఇళ్ళే కూలగొట్టారు. అదే పేదోళ్ళు అంటే వాళ్ళు ఏం అన్నారన్నా, వాళ్ళలో ఏం అన్నారు, మేము ఇప్పుడు ఏం చెయ్యాలేమన్నా, మేము కూడా ఎంతో కష్టపడి కట్టుకున్నాయి కదా. మాకేం ఫ్రీగా రాలేవు, ఎవరు ఇచ్చింది కాదు, మేము అన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసుకొని వచ్చింది కొంచెం కొంచెం కూడా పెట్టుకొని కట్టుకున్నది. కొంతమంది సింగిల్ ఫ్యామిలీ మదర్ ఎక్కడికి వెళ్తుంది, ఆమె పిల్లల్ని పట్టుకొని సొంత ఇల్లు అంటే ఏదో వెళ్ళిపోతుంది, కానీ పిల్లల్ని పట్టుకొని కిరాయి ఇంట్లో ఉండాలంటే చెప్పండి మీరు, ఇప్పుడు కిరాయి ఇంట్లో అంటే ఒక 15-20,000 రెంట్కే పోతుంది ఎవరికైనా. అంత మార్పు అన్నారు. ఇక ఏం మార్పు అంటే అది చెడు వైపు వస్తుంది మార్పు, మంచి వైపు వస్తలేదు, ఆ మార్పు అనేది ఆ చెడు వైపుకి వెళ్తుంది అది.